హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. మై లైఫ్ మై ఛానల్. సో ఇవాళ నేను ఒక మంచి సాంబార్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. యూజువల్లీ అన్ని వెజిటబుల్స్ వేసి మనం సాంబార్ చేసుకుంటూ ఉంటాం. సో మన దగ్గర అన్ని వెజిటబుల్స్ లేకపోయినా ఏదో ఒక వెజిటబుల్ ఉన్నా కూడా ఈ రెసిపీ అయితే చేసుకోవచ్చండి. సో మనమైతే ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకొని దాన్ని నీట్‌గా వాష్ చేసేసుకుంటున్నానండి. సో వాష్ చేసేసుకున్న తర్వాత మనము ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక 2 మీడియం సైజ్ టమాటాలని నీట్‌గా వాష్ చేసి, కట్ చేసి ఇక్కడ వేసుకుంటున్నాను. సో వేసుకున్న తర్వాత కుక్కర్‌కి మూత పెట్టేసి ఒక్క 5 విజిల్స్ రానివ్వాలండి. అది కూడా హై ఫ్లేమ్‌లోనే రానివ్వాలి. సో 5 విజిల్స్ తర్వాత నేనైతే ఇక్కడ గ్యాస్ మొత్తం పోయాక మీకు మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో చూస్తున్నారు కదండీ! పప్పు అయితే బాగా ఉడికిపోయింది. మనం దీన్నైతే ఎనుక్కోవాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ గరిటెతో అలా అనుకున్నా సరిపోతది. టమాటా వరకు బాగా మ్యాష్ అయ్యేటట్టు చూసుకోండి చాలు. సో వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకున్న తర్వాత ఇందులోకి మనము కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న బీన్స్‌ని అయితే వేసేసుకుందామండి. సో ఈ స్టేజ్‌లో నేను ఒకటి స్టెప్ అయితే మిస్ అయ్యాను. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నానండి. దాంతో 3/4 ఆనియన్ ముక్కలు కట్ చేసి ఇక్కడ వేసుకోవాల్సింది. ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాల్సింది. నేనైతే మర్చిపోయాను. అది వేసుకోలేదు. మీరైతే వేసుకోండి ఇక్కడ. సో అది వేసుకున్న తర్వాత ఇంకా ఒక 1 ½ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ కారము అండ్ టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలండి. సో వేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. ఇక్కడైతే వాటరు అది మీ చాయిస్ అండి. మీరు పలుచగా తినాలనుకున్న వాళ్ళు వాటర్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి. అండ్ చిక్కగా తినే వాళ్ళైతే కొద్దిగా తక్కువ వేసుకోండి. మేమైతే కొంచెం మీడియంగా తింటాం. మరి చిక్కగా కాకుండా మరి పలుచగా కాకుండా తింటాము. తగ్గట్టుగానే వాటర్ వేసుకుంటున్నానండి. సో వేసుకున్న తర్వాత నేను మళ్ళా కుక్కరు 2 విజిల్స్ రానిచ్చానండి. సో 2 విజిల్స్ తర్వాత నేను ఓపెన్ చేసి చూస్తే సాంబార్ అయితే మంచిగా ఉడికిపోయిందండి ఇక్కడ. సో ఇప్పుడు నేను ఒక 1/4 టీ స్పూను సాంబార్ పౌడర్ వేసుకుంటున్నాను. సో చింతపండు స్టార్టింగ్‌లోనే నానబెట్టుకోవాల్సింది. నేనిగ అక్కడ మిస్ చేశాను కాబట్టి ఇక్కడ నానబెట్టుకుంటున్నానండి. ఒక హాఫ్ లెమన్ సైజ్ చింతపండయితే సరిపోతుంది. ఎందుకంటే మనం టమాటా కూడా వేసుకున్నాం కాబట్టి. సో ఇందులోకి నేను వేడి సాంబార్ వేసుకుంటున్నాను. మీ దగ్గర వేడి నీళ్లుంటే వేడి నీళ్ళు కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే చింతపండు అనేది వేడి నీళ్ళు అట్లానే నానబెట్టుకున్నామంటే తొందరగా నానిపోతది గాబట్టి. సో అలా యేసుకొని ఒక 2 మినిట్స్ అలా నానబెట్టాక ఆ చింతపండు నుంచి ఆ రసాన్నయితే నేను తీసుకున్నానండి. వీడియోలో చూపిస్తున్నట్టు. రసాన్ని తీసుకొని, ఆ రసం వేసుకొని, ఆ చింతపండు తొక్కయితే మనకి అవసరం లేదు కాబట్టి పడేస్తున్నాను. సో సాంబారు బాగా కలిపేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఫైనల్‌గా పోపండి. పోపయితే చాలా బావుంటది. సో పోపునైతే మిస్ చేయొద్దు. సో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని నా దగ్గర చిన్న స్పూన్ ఉందండి. ఆ స్పూన్‌లో 2 స్పూన్‌ల ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఇవి కాస్త ఫ్రై అయ్యాక వెల్లుల్లిని దంచి వేసుకుంటున్నానండి. కచ్చాపచ్చా అట్లా దంచేసి వేసుకుంటున్నాను. అయి కూడా కాస్త ఫ్రై అయ్యాక అందులోకి ఆనియన్ వేసుకుంటున్నానండి. ఆనియన్ అయితే కంపల్సరీ వేసుకుంటానండి పోపులోకి. ఎందుకంటే ఇప్పుడు మనం బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్ ఎలా టేస్ట్‌నిస్తుందో, సాంబార్‌లో కానీ, కర్రీలో కానీ ఈ ఆనియన్‌ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకున్నామనుకోండి అదే టేస్ట్ ఒస్తది. సో, ఇక్కడైతే నేను ఆనియన్ ఎక్కువే అయిపోయిందండి. ఎందుకంటే ఆల్రెడీ సాంబార్‌లో వేసుకోవాల్సిన ఆనియన్ కూడా ఇక్కడే వేసేసుకున్నాను కాబట్టి, ఈ మధ్యలోనే మనం ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలండి. అది కూడా వేసేసుకొని సో, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆనియన్ అనేది బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. సో, అప్పుడే మనకి సాంబార్‌లో ఆ టేస్ట్ అనేది మంచిగా తెలుస్తది. సో, అది వేసి అలా బ్రౌన్ కలర్ వచ్చాక ఈ పోపుని తీసుకెళ్ళి సాంబార్‌లో కూడా కలిపేసుకోవాలండి. సో, సాంబార్‌లో ఈ పోపునేసేసుకున్నాక సాంబార్‌ని కూడా మంచిగా కలిపేసుకొని నేనిక్కడైతే ఉప్పు సరిపోయిందా అనేది చూసుకుంటున్నానండి. ఎందుకంటే నేను యూజువల్లీ ఉప్పు తక్కువ వేసుకుంటాను. సో, ఉప్పు కూడా సరిపోయిందండి. అంతా కరెక్ట్‌గా వచ్చింది నాకది సాంబారు. చాలా టేస్టీగా కూడా ఉంది. సో, పోపేసుకున్న తర్వాత కూడా మళ్ళొక 2 మినిట్స్ అలా సాంబార్‌ని బాయిల్ చేయాలండి. సో, ఇట్లా బాయిల్ చేసేసుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి. అంతే అండి. ఎంతో సింపుల్ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉంటదండి. ఇది రైస్‌లోకి, రాగి ముద్దలోకి చాలా టేస్టీగా ఉంటది. ఈవెన్ టిఫిన్స్‌లో కూడా మీరైతే ట్రై చేయొచ్చు. పర్లేదు బావుంటది. సో, ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానెల్ అయితే మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ జేసుకోండి.
సో, ఈ సాంబార్ అయితే చూడగానే నాకైతే నోరూరిపోతుందండి. అంతే టేస్టీగా కూడా ఉండింది. సో, మరి ఇలాంటి వీడియోస్ కోసమైతే నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంతవరకు బాయ్ బాయ్.